ఇక మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఏపీ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో పోలింగ్ జరిగింది. అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్న రాజేంద్ర ప్రసాద్, జయసుధ సహా చాలా మంది ఆర్టిస్టులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తం 702 మందికి ఓటు హక్కు ఉండగా 394 ఓట్లు పోలయ్యాయి. కోర్టు ఆదేశాల ప్రకారం పోలింగ్ ను వీడియో రికార్డ్ చేశామన్నారు మా ఎన్నికల కమిషనర్ కృష్ణమోహన్. ఫలితాలను రిజర్వ్ లో పెట్టినట్లు తెలిపారు. అసోసియేషన్ 215, 217 సంబంధించిన మేనేజింగ్ కమిటీకి ఎలక్షన్స్ ఇప్పుడే ముగిశాయి. పోలింగ్ ఉదయం 8 గంటలకు స్టార్ట్ అయింది, 2 గంటలకు కన్క్లూడ్ అయిపోయింది. మొత్తం ఓటర్స్ 702, వాళ్ళల్లో 394 ఓట్లు ఎక్సర్సైజ్ చేసుకున్నారు. అంతా పీస్ఫుల్గా జరిగింది. షెడ్యూల్ ప్రకారం అయితే 4 గంటలకి కౌంటింగ్ చేయాల్సి ఉంది. కానీ కోర్ట్ ఆర్డర్ ప్రకారం, టిల్ ఫర్దర్ ఆర్డర్ ప్రకారం ఈ ఈవీఎం బాక్సెస్ కేర్ఫుల్గా సీల్ చేసి కౌంట్ చేయకుండా ప్రిజర్వ్ చేయమని చెప్పారు. ఎంటైర్ ప్రాసెస్ వీడియోగ్రఫీ చేశాము. ఈ వీడియోగ్రఫీని కోర్టు సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన తర్వాత కోర్టు నెక్స్ట్ అడ్జర్న్మెంట్ 31 మార్చ్ ఉందండి. ఆ రోజుకి ఈ వీడియోగ్రఫీ సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఆ రోజు కోర్టు ఏమి తీర్పిస్తుందో దాన్ని బట్టి ఎప్పుడు కౌంట్ చేస్తారో దాన్ని బట్టి కౌంట్ చేస్తాం. కౌంట్ చేసిన తర్వాత ఎలక్షన్ రిజల్ట్ డిక్లేర్ చేస్తాం. 2012 సెప్టెంబర్లో ప్రీవియస్ ఎలక్షన్ జరిగింది. అప్పుడు 339 మంది ఓటింగ్ చేశారు. ఈసారి 394 మంది చేశారు. దిస్ ఈజ్ ఎ రికార్డ్ పోలింగ్ ఎవర్. క్యాండిడేట్స్ అందరూ ఇంకా పోలింగ్ బూత్లో ఉన్నారండి. ఈవీఎంస్ ఎక్కడ పెట్టాలది డిస్కస్ చేస్తున్నారు. అందరూ ఏ కన్క్లూజన్కి వస్తే దాని ప్రకారం పెట్టారు.